హరే కృష్ణ అండి. జగన్నాథుని విగ్రహాలు అలా ఉండడానికి గల కారణం ఒక కథ ద్వారా తెలియజేశానండి. ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో అండి. తర్వాత విశ్వాస్ యొక్క కుమార్తెను విద్యాపతి వివాహం చేసుకుంటారు కదా. అప్పుడు విద్యాపతి మామగారైన విశ్వపతిని అడుగుతారు, కృష్ణ దర్శనం చేయించండి అని. సరే, మీరు అల్లుడు కదా, అక్కడకు తీసుకువెళ్తాను, కానీ ఒక నిబంధన, త్రోవ మాత్రం చూపించను అని అల్లుడి కళ్ళకు గంతలు కట్టేస్తారట. కృష్ణ మందిరానికి తీసుకువెళ్ళేటప్పుడు విద్యాపతి తెలివిగా ఒక చిన్న బ్యాగ్లో ఆవాల మూటకు చిన్న హోల్ పెట్టి వెళ్లేదారంతా ఆవాలు వేసుకుంటూ వెళ్తారట. మందిరానికి వెళ్ళేటప్పటికి నీలమాధవుడు అద్భుతంగా సుందరంగా దర్శనమిస్తారట. అమ్మయ్య, నీలమాధవుని త్రోవ గురించి మహారాజు గారికి చెప్పేయవచ్చు అని విద్యాపతి అనుకుంటారట. ఆవాలు కొన్ని రోజులకు మొలకెత్తుతాయి కదండి. నీలమాధవుని దగ్గరకు దారి తెలిసిపోయింది. ఇంద్రద్యుమ్న మహారాజు కూడా ఈ త్రోవ ద్వారా వెళ్తారు. కానీ మందిరానికి వెళ్ళేటప్పటికీ నీలమాధవుడు అంతర్ధానం అయిపోతారట. రాజుగారు చాలా బాధపడతారట. అయ్యో, నా వల్లనే భగవంతుడు మాయమైపోయారు అని చాలా బాధపడుతున్నప్పుడు స్వామి రాజుగారికి కలలో కనిపించి, నేను అంతర్ధానమయ్యింది నీ వల్ల కాదు, నేను బ్రహ్మగారి యొక్క 50 సంవత్సరాలు నీలమాధవుడిగా, బ్రహ్మగారి నెక్స్ట్ 50 సంవత్సరాలు జగన్నాథుడిగా దర్శనం ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పి, ఈ సాయంత్ర సమయంలో 3 పెద్ద చెక్క ముక్కలు సముద్రంలోకి కొట్టుకొస్తాయి. ఆ 3 చెక్క ముక్కలతో స్వామివారి మూర్తులను తయారు చేసి స్థాపన చేయండి అని చెప్తారట మహారాజుకి. అప్పుడు విశ్వవసు వెళ్ళి ఆ 3 చెక్కలను తీసుకువస్తారట. అప్పుడు విశ్వకర్మ అంటే దేవతల యొక్క ఆర్కిటెక్ట్ ఆయన ఒక వృద్ధుని రూపంలో వచ్చి, నేను ఈ 3 మూర్తులను తయారు చేస్తాను, కానీ ఒక కండిషన్, నేను తలుపులు మూసుకొని నా పని చేసుకుంటూ ఉంటాను, ఎవరూ లోపలికి రావద్దు అని చెప్తారట. కొన్నాళ్ళు మూర్తులు చెక్కుతున్న శబ్దం వచ్చి ఒకసారి ఆగిపోయేసరికి రాజుగారు వీళ్ళంతా కంగారు పడి తలుపులు తెరచి చూసేసరికి అతను మాయమైపోతాడట. కానీ మూర్తులు సగం మాత్రమే పూర్తవుతాయట. అప్పుడు రాజుగారు చాలా బాధపడుతూ భగవంతుడిని ప్రార్థిస్తే అప్పుడు స్వామి చెప్తారట, నేను ఇదే రూపంలో భక్తులకు దర్శనమిస్తాను అని చెప్తారట. చూసారా, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు పూర్తి కాకపోవడానికి కారణం. ఇంకొక కథ కూడా ఉందండి దీనికి కారణం, ఇంకొక వీడియోలో వివరిస్తాను. హరే కృష్ణ.